ఓకే. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్. ఓకే. సో అందుకే భగవంతుడు అంటే శ్రీకృష్ణుడు ఆది దేవుడు. ఈశ్వరో పరమో కృష్ణ సచ్చిదానంద విగ్రహ. అనాదిర్ ఆదిర్ గోవింద సర్వకారణ కారణం అని బ్రహ్మ సంహితలో అన్నది. గోవిందం ఆది పురుషం తమహం భజామి అని బ్రహ్మ సంహితలో మళ్ళీ అంటున్నాడు బ్రహ్మదేవుడు. తర్వాత మనకి భాగవతంలో కూడా బ్రహ్మ వైవర్తన లీల అని ఒకటి ఉన్నదన్నమాట. అంటే ఎందుకు ఇది చెప్తున్నామంటే ఇప్పుడు మనకి చాలామంది అంగీకరించరు. సో వాళ్ళు అంటే అట్లీస్ట్ కొద్దిగా రిసెప్టివిటీ ఉంటే ఓకే నేను చెప్పదలుచుకున్నాను నీవు వింటావా, తర్వాత క్వశ్చన్ చేయొచ్చు. ఫస్ట్ వినడానికి అట్లీస్ట్ ఇఫ్ దే ఆర్ రెడీ దెన్ వీ కెన్ సే ఆర్ షేర్ దీస్ పాయింట్స్. అంటే వాళ్ళు వినడానికే రెడీగా లేనప్పుడు దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ టు దెమ్ ఆర్ కన్విన్సింగ్ దెమ్. సో వాళ్ళు ఎయిదర్ దే ఆర్ మూర్ఖులు అయి ఉండవచ్చు, ఆర్ అజ్ఞానులు అయి ఉండవచ్చు, ఆర్ అజ్ఞానంతో కూడినటువంటి మూర్ఖత్వం ఉండొచ్చు. సో దెర్ ఆర్ త్రీ థింగ్స్. మూర్ఖులు అంటే దే డోంట్ బిలీవ్, దే డోంట్ ట్రస్ట్, దే డోంట్ వాంట్ టు హియర్ ఎనీథింగ్. అజ్ఞాని అంటే తెలియకపోవచ్చు కానీ హీ ఈజ్ విల్లింగ్ టు లిజన్. జ్ఞానము లేనివాడు కానీ అతడు మూర్ఖుడు కాదు. మూర్ఖుడు అజ్ఞాని అయినప్పుడు వీ షుడ్ నాట్ ప్రీచ్ హిమ్. మూర్ఖునికి అసలు చెప్పకూడదు బికాస్ హీ విల్ నెవర్ లిసన్. అజ్ఞానికి చెప్పవచ్చు. మూర్ఖుడు మరియు అజ్ఞాని అయినప్పుడు అతనికి దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ బికాస్ అతని కర్మ అలాగే ఉంటుంది. నేను ఇవాళే ఒక దగ్గర చదివానమాట. ఏమిటంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి దానము, తపస్సు, జపము, ఈ యజ్ఞాలన్నిటి కూడా ఈ ఫలితము మనకి ఈ జన్మలో కాక ముందు జన్మల్లో వస్తుంది. అంటే ఎలాగైతే మనం సీడ్ వీఆర్ ప్లాంటింగ్ ద సీడ్. ఇంతకుముందు ఎన్నో జన్మల్లో ఇటువంటి సత్కార్యాలు, నిష్కామ కర్మలు మనం చేశాము కాబట్టి ఈ జన్మలో కృష్ణుని గురించి మనం వినడానికి మనకి అవకాశం వచ్చిందనమాట, సద్భాగ్యం కలిగింది. అలాగే ఇప్పుడు మనం ఇది కంటిన్యూ చేస్తున్నామంటే నెక్స్ట్ జన్మల్లో ఇట్ విల్ బికమ్ ఏ ట్రీ ఆర్ ఇట్ విల్ బికమ్ ఏ ప్లాంట్. ఇట్ విల్ బేర్ ఫ్రూట్. సో దాని ఫలితం మనకి ముందు జన్మల్లో వస్తుంది అనేటువంటిది ఒక విషయం చెప్తుంది మనకి. ఇంతకుముందు నేను చదివాను అనమాట. సో ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ. సో ఇది సామాన్యులకి అర్థం చేసుకోవడం మిక్కిలి దుర్లభము కాబట్టి ఈ విషయాన్ని స్పష్టీకరణ కొరకై స్వయంగా శ్రీకృష్ణుడే ఈ విషయమును గూర్చి ప్రామాణికంగా తెలుపగలడని అర్జునుడు అట్లు ప్రశ్నించను. ఎందుకంటే ఎంటైర్ భగవద్గీత ఈజ్ దట్. అంటే కృష్ణుడు చెప్తున్నాడు నేనే ఆది దేవుణ్ణి, నేను ఎక్కడెక్కడ విభూతి రూపంలో ఉన్నాను, మార్గశిర మాసంకి నేను రిప్రజెంటేటివ్, గరుడుని రూపంలో నేనున్నాను, మనుషుల్లో ఇంటి బలము కీర్తి నేనే అనేటువంటిది, వాసుకిని నేనే, అలాగే చెప్తూ వెళ్తుంటారనమాట భగవంతుడు. ఈ 11th చాప్టర్లో మనకి వస్తుంది. నిన్న చదివాం మనం మీకు గుర్తుండే ఉంటుంది. సో ఆ 11th చాప్టర్లో భగవంతుని విశ్వరూప దర్శనం టైంలో అతను అర్జునుడికి చెప్తుంటాడు అనమాట, ఇవన్నీ కూడా నేనే. 10th and 11th చాప్టర్స్లో చెప్పాడు భగవంతుడు. ఓకే. సో వీ విల్ లెర్న్ దట్ యాజ్ వీ గో అహెడ్. సో ఇక్కడ చెప్పడం ఏమిటంటే అసురులు అంటే మూర్ఖుడు మరియు అజ్ఞాని మాత్రమే అతడిని నిరాకరించుదురు. నిన్న మనం ఎక్కడి వరకు వచ్చామంటే దుర్యోధనుడు కూడా అంటే సమకాలీనుడు, శ్రీకృష్ణుని యొక్క సమకాలీనుడు దుర్యోధనుడు. మరి అతనికి ఎందుకు శ్రీకృష్ణుని లీలలు మహిమలు అన్నీ చూశాడు. పూతన సంహారము, శకటాసుర సంహారము, తృణావర్తుని సంహారము, అలాగే బకాసురుడు, కంసుడు, మొత్తం రాక్షసులను అందరినీ, జరాసంధుణ్ణి కూడా 18 సార్లు 17 సార్లు ఓడించి అతన్ని కట్టు బట్టలతో ప్రాణంతో వదిలేసేవాడనమాట శ్రీకృష్ణుడు. 23 అక్షౌహిణి సైన్యాల్ని ప్రతిసారి కృష్ణుడి మీదకి దండెత్తి వచ్చేవాడు మధురా పట్టణం మీద. 17 టైమ్స్ హీ డిఫీటెడ్ అండ్ 18th టైం హీ డిడ్ నాట్ వాంట్ ద పీపుల్ ఆఫ్ మధురా టు సఫర్. కాబట్టి అతను అక్కడి నుంచి పారిపోయినట్టు నటించాడు. భగవంతుడికి భయనాశన, ఆయనకి భయం ఏమిటి? ఆయన వల్లనే మిగతా వాళ్ళు భయం పడతారు. మృత్యుం నమామ్యం అంటున్నాడు మనం ఈ నరసింహ స్తోత్రంలో. అతను అంటారు జగన్నాటక సూత్రధారి భగవంతుడు శ్రీకృష్ణుడు. కాబట్టి అతను కేవలము ఆ రన్ చోడ్ అనేటువంటి బిరుదుని అతనికి ఇచ్చాడు. అంటే రన్ అంటే యుద్ధము, చోడ్ అంటే వదిలివేయడు. ఎందుకు? అక్కడ అక్కడ కొండలో ముచుకుందుని ద్వారా మన కాలయవనుని సంహరించాలి, తర్వాత భీమసేనుతో జరాసంధుని చంపించాలి. అది అతని ప్లాన్ అనమాట. సో కాబట్టి దుర్యోధనుడు అన్ని మహిమలు చూశాడు కృష్ణుణ్ణి, అయినప్పటికీ కూడా అతనిలో
అణు మాత్రము కూడా కృష్ణుడి మీద భక్తి రాలేదు. అంటే దుర్మార్గులకి, అసురులకి ఇటువంటిదే ఉంటుందన్నమాట. వాళ్ళు ఎదురుగా భగవంతుడిని ఉన్నా కూడా వాళ్ళు అంగీకరించరు. ఎందుకు? బికాస్ దే హ్యావ్ డన్ సచ్ ఏ సిన్ ఇన్ దేర్ ప్రీవియస్ బర్త్స్ అన్నమాట. సో కలి ప్రవేశం ఎప్పుడైతే అయిపోతుందో మనిషిలో, ఎవరి మాట వినడు, తనకి ఎవరు చెప్పినప్పటికీ కూడా అతనికి కన్విన్స్ అవ్వడనమాట. సో అందుకే కనుక శ్రీకృష్ణుని భక్తులు ప్రామాణిక వచనాలను ఎల్లప్పుడూ భక్తితో ఆరాధించుదురు. శ్రీకృష్ణుని గూర్చి అధికారంగా ఎరుగుటకు ఆరాటపడుదురు. సో భక్తులు ఎందుకు చెప్తున్నాము, ఈ కోట్స్ ఎందుకు చెప్తున్నామయ్యా అంటే, ఎక్కడి నుంచి చెప్పావు, నువ్వు ఎవరితో విన్నావు? నో. అందుకే మనకి ఇస్కాన్లో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ ఇన్ ఇస్కాన్. ఏమిటయ్యా అంటే, ప్రతి ఒక్కదానికి ప్రామాణికత. దట్ మీన్స్ సోర్స్ ఎక్కడున్నది, ఎవరు కోట్ చేశారు, ఏ చాప్టర్లో కోట్ చేశారు అనేటువంటిది ప్రతి ఒక్క, మీరు చూడండి భగవద్గీతలో కానీ భాగవతంలో కానీ, విత్ కోట్, విత్ దట్ శ్లోక నంబర్ ఇట్ ఈస్ గివెన్. కాబట్టి మనం ఆ విత్ కోట్ అంటే విత్ కొటేషన్ మనం చెప్తాం కదా, ఎప్పుడైనా డెఫినేషన్ ఇచ్చినప్పుడు, డిఫైన్ వాట్ ఈస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, ఆర్ వాట్ ఈస్ ఎలక్ట్రిసిటీ అంటే అకార్డింగ్ టు న్యూటన్స్ లా, అకార్డింగ్ టు ఈన్స్టైన్స్ లా అని మనం కోట్ చెప్తాం. ఆ కోట్ చెప్పినప్పుడు కరెక్టే, ఇతను చెప్పాడు కాబట్టి ఇదని నమ్మొచ్చు, ఫుల్ మార్క్స్ ఇస్తామని ఎగ్జామినర్ కూడా ఇస్తాడు. అలాగే ఎవరైతే నమ్మకదలుచుకున్నారో, అంటే అజ్ఞానులు ఉంటారు, అంటే తెలియని వాళ్ళు ఉంటారు. అజ్ఞానిని మనం తోసి పుచ్చకూడదు. ఇప్పుడు మనం కూడా ఎంతోమంది అజ్ఞానం, మనలో కూడా ఎంతో అజ్ఞానం ఉన్నది. అంత మాత్రం చేత మనం మూర్ఖులము కాము. వీఆర్ రెడీ టు లెర్న్. సో వన్ హూ డజంట్ నో అండ్ వన్ హూ ఈస్ విల్లింగ్ టు లెర్న్, వీ షుడ్ డెఫినెట్లీ హెల్ప్ దట్ పర్సన్ ఆర్ టేక్ దట్ పర్సన్ టు కృష్ణ కాన్షియస్నెస్. అంతేగాని, సో అది ఇక్కడ చెప్తున్నాడు. శ్రీకృష్ణుని సామాన్య మానవునిగా భావించు నాస్తికులు కూడా ఈ విధముగా శ్రీకృష్ణుడు మానవాతీతుడు, సచ్చిదానంద విగ్రహుడు, దివ్యుడు, త్రిగుణాతీతుడు, దేశకాల ప్రభావాలకు అతీతుడని గ్రహించగలుగుదురు. అంటే నాస్తికులు, కృష్ణుని నమ్మనటువంటి వాళ్ళు కూడా ఈ మహిమలను చూశారు. చూసి కూడా వాళ్ళు ఒక్కొక్కసారి మనసులో పెట్టుకుంటారు కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేయరు. ఎందుకంటే ఒక్కసారి బయటికి ఎక్స్ప్రెస్ చేశారంటే వాళ్ళకి భయం అన్నమాట. నువ్వు నాస్తికుడు కదా, మళ్ళీ ఎలాగ ఆస్తికుడు అయ్యావు అంటే, భగవంతుని ఎలా నమ్ముతున్నావు అని అంటారని చెప్పేసి దే వోంట్ లెట్, బట్ దే ఆల్ నో అబౌట్ ఇట్. కాబట్టి అలాగే ఎన్నో మనకి మహాభారతంలో కూడా ఇటువంటి విషయాలు ఉన్నాయి. మరి వీళ్ళందరూ కూడా ఎందుకు, ఇప్పుడు కృపాచార్యుల వారు ఉన్నారు, ఈవెన్ అశ్వత్థామ నోస్ ది పవర్ ఆఫ్ కృష్ణ. అలాగే దుర్యోధనుడు కూడా కృష్ణుని పవర్స్ తెలుసు. కానీ ఎందుకు వాళ్ళు ఒప్పుకోలేదు అంటే, వాళ్ళ అది దురదృష్టం అనుకోవచ్చు, వాళ్ళ స్వాభిమానం అనుకోవచ్చు, ఆర్ వాళ్ళు చేసినటువంటి పాపకర్మలు అనుకోవచ్చు. కాబట్టి ఆ ఆసురీ భావం, ఎస్పెషలీ ద ఫుడ్ దే హ్యావ్ ఈటన్, దుర్యోధనుని ఇంట్లో అతని ఉప్పు తిన్న వాళ్ళందరికీ కూడా అటువంటి సద్భాగ్యము కలగలేదన్నమాట. అందుకేనేమో పర్హాప్స్ పాండవులు ఆ హస్తినాపురం నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఎందుకంటే అక్కడ కొన్నాళ్ళు ఉంటే మేబీ ద అసోసియేషన్ వుడ్ హ్యావ్ ఆల్సో చేంజ్డ్ దెయిర్ మైండ్స్ అండ్ వుడ్ హ్యావ్ అగ్రీడ్. అందుకే అతను వాళ్ళకి ఆ కష్టాలే మేబీ బెటర్, సో దట్ దే సాట్ ది సొలీస్ ఆఫ్ ఆర్ ది షెల్టర్ ఆఫ్ కృష్ణుని. అందుకే అంటాం మనం, ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు మనం దేవుణ్ణి తలుచుకుంటాం. కష్టం నుంచి పారు చేయవయ్యా నాయన, నీకు ఇన్ని మొక్కులు చెల్లిస్తాను, ఇలా చేస్తానని. కష్టం తీరిపోగానే మరిచిపోతాం. సుఖములో అసలు అన్నీ నేనే చేశామనుకుంటాము, దుఃఖంలో మట్టుకు భగవంతుని కాళ్ళు పట్టుకుంటాం. ఇది మానవ సహజం. కానీ సుఖ దుఃఖ సమీకృత్వో లాభాలాభో జయాజయో అన్నాడు కృష్ణుడు. సో అన్ని పరిస్థితుల్లోనూ ఈక్వానిమిటీ ఆఫ్ మైండ్, అంటే స్టేబుల్ మైండ్ ఉండాలి. కన్నడలో ఒక ఉంటుంది, బందద్దెల్లా బరలి గోవిందన దయ వందిరలి. అంటే వచ్చిందంతా రాని, కానీ గోవిందుడి దయ మట్టుకు ఉండని, అంతా మన మంచికే అనుకుని చేస్తే భగవంతుడు తప్పకుండా మనల్ని కాపాడతాడు. ఎందుకు? క్షిప్రం భవతి ధర్మాత్మ శాశ్వత్ శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త్యా ప్రణశ్యతి అంటున్నాడు భగవంతుడు. సో ఎవరైతే నన్ను నమ్ముకున్నారో వాళ్ళని రక్షించడమే నా కర్తవ్యము. కాబట్టి నేను వాళ్ళని వదిలిపెట్టను, ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా వాళ్ళని వదిలిపెట్టను అనేటువంటి ప్రతిజ్ఞ చేస్తున్నాడు భగవంతుడు. సో అది ఇక్కడ మనం, ఈవెన్ అసురులు కూడా మహిమలను గ్రహించి కూడా అతన్ని నిర్లక్ష్యం చేశారంటే అది వాళ్ళ యొక్క దురదృష్టము. కాబట్టి శ్రీకృష్ణుని దివ్య స్థితి విషయంలో ఎట్టి అపోహలను కలిగి ఉండడు. ఎవరు? అర్జునుడు. అతనికి అపోహ అనేటువంటిదే లేదు.
కానీ మన ప్రజల గురించి, మిగతా వాళ్ళ బెనిఫిట్ గురించి ఆ క్వశ్చన్ అనేటువంటిది అడుగుతున్నాడు. ఎలా తెలుసుకోవాలయ్యా కృష్ణ, నువ్వు ఈ శ్లోకం చెప్తున్నావు కదా, నేను ఫస్ట్ ఈ వివస్వానికి చెప్పానని ఎలా తెలుసుకోవాలి చెప్పవయ్యా కృష్ణ. ఆర్తితో, భక్తితో అతన్ని అడుగుతున్నాను అనమాట. దట్ ఈస్ హౌ ఎ శిష్య షుడ్ బి, దట్ ఈస్ హౌ ఎ డిసైపుల్ షుడ్ బి, దట్ ఈస్ హౌ ఎ భక్త షుడ్ బి. భక్తులు ఎప్పుడైనా కూడా, అందుకే మనం పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుంటాం. ఎందుకు? మనం మాట్లాడేటప్పుడు మన నోటిలోంచి తుంపరలు వాళ్ళ మీద పడకూడదు, ప్లస్ గట్టిగా మాట్లాడకూడదు అనేటువంటి వంగి వినయ విధేయతలతో వాళ్ళని అడిగినప్పుడు దే విల్ బి సో హ్యాపీ. మనం ఎవరైనా గురువులకి నమస్కారం చేసినప్పుడు వాళ్ళ హృదయం నిండిపోతుందన్నమాట. కరుణతో, దయతో మనల్ని అనుగ్రహించాలని చెప్పేసి నిండు మనస్సుతో వాళ్ళు ఆశీర్వదించి మన క్వశ్చన్స్కి క్లారిఫికేషన్ ఇస్తారనమాట. సో దానితో మన జీవితం అనేటువంటిది ఉద్ధారం అవుతుంది. ఒక క్వశ్చన్ మనం అడుగుతాం, కానీ వాళ్ళు వందలాది క్వశ్చన్స్కి సమాధానాలు చెప్పేస్తారు. ఎందుకు? అడిగింది ఒకటే క్వశ్చన్, కానీ దానికి రిలేటెడ్ ఎన్నో ఉంటాయని చెప్పి మన మీద కరుణతో అంత అనుగ్రహాన్ని కురిపిస్తారనమాట గురువులు. అందుకే ఈ గురువు ఎవరు? అర్జున్ మనకి యోగేశ్వర కృష్ణ అంటున్నాడు. యోగేశ్వరుడు జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణుడు. మొత్తం అంటే వేదాలు అతని నుంచే పుట్టాయి. భగవంతుని ముఖారవిందం నుంచి వేదాలు పుట్టాయి. కాబట్టి భగవంతుడే ఆ అన్ని విషయాలకి అతను ఒరిజిన్. సో భగవంతుని ముఖం నుంచే విందాము అనేటువంటి ఇష్టముతో అర్జునుడు శ్రీకృష్ణుని ఇలా అడిగాడు. ఎలా తెలుసుకోమంటావయ్యా కృష్ణ? అర్జునుడు సూర్యునికి ఉపదేశించానంటున్నావు, ఇటువంటి మహత్తరమైనటువంటి శాస్త్రము, ప్లీజ్ లెట్ మీ నో అని అడుగుతున్నాడు అనమాట. ఓకే, సో షల్ వి గో టు నెక్స్ట్ శ్లోక మాతాజీ? 5th శ్లోక, 4th చాప్టర్. ఇందులో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి మాతాజీ? ఆర్ యూ వాంట్ టు షేర్ ఎనీథింగ్? అంటే ప్రభుజీ, చెప్పండి మాతాజీ. అంటే ఇప్పుడు ఇది మనం భగవద్గీత అనేది చాలా శ్రీకృష్ణుని ముందు కూడా ఉందనే కదా ప్రభుజీ ఇక్కడ చెప్పింది. శ్రీకృష్ణుని అంటే చాలా యుగాల నుంచి, అంటే ఇప్పుడు సత్యయుగం, ధర్మయుగంలో కూడా ఉన్నదనే మనం అర్థం చేసుకోవచ్చా ప్రభుజీ? అంటే ఈ ఈ అంటే ఇప్పుడు భగవద్గీత అనేది ఉపనిషత్తుల సారాంశం అనేది చెప్తారు కదా. కరెక్ట్. ఇది భగవద్గీత ఎప్పుడు సో అంటే ఇంతకు ముందు కూడా భగవంతుడు ప్రతి యుగంలోనూ వేరే వేరే కాన్సెప్ట్స్ తో ఇలా ఉంది అని అనుకోవచ్చా ప్రభుజీ మనం? ఇదే మీనింగ్? ఇది యాక్చువల్గా మనకి త్రేతాయుగం ముందు, త్రేతాయుగం నుంచి వచ్చింది భగవద్గీత. అంతకు ముందు ఎందుకు రాలేదు అనేటువంటి మీ క్వశ్చన్. సో యాజ్ ఫార్ యాజ్ ఐ నో, సత్యయుగం అంటే నా క్వశ్చన్ అది. అంటే అంతకు ముందు వేరే ఫామ్ లో అందరూ పాటిస్తా ఉండేవారా ఇలా అని చెప్పి, అది ప్రభుజీ. ఎస్, పర్ఫెక్ట్ క్వశ్చన్, కరెక్ట్. అంతకు ముందు ఎందుకు ఇది చెప్పలేదు, త్రేతాయుగంలోనే ఎందుకు వచ్చింది అని కూడా క్వశ్చన్ ఉండదు. ఎగ్జాక్ట్ అదే. సో అప్పుడు అసలు సత్యయుగము, కృతయుగము అంటే ఏమిటి? సత్యము అంటే మనకి 4 పాదాలు ఉన్నాయన్నమాట. దయ, ఏమిటి? సత్యము, దయ, అహింస, ఇంకొకటి శుచి, క్లెన్లీనెస్. ఫోర్ థింగ్స్, దీస్ ఆర్ ది 4 పిల్లర్స్. సో సత్యయుగంలో ఈ 4 పిల్లర్స్ ఉండేవన్నమాట. సత్యం ఉండేది, దయ ఉండేది, శౌచం ఉన్నది, తర్వాత ఇంకోటి ఏమిటి? సత్యము, దయ, శౌచము, తపస్సు అన్నమాట. ఈ 4. అక్కడ మీరు చూడండి, సత్యయుగంలో అసలు అంటే వాళ్ళు దే యూస్ టు లివ్ మ్యాక్సిమం ఇన్ ద వర్షిప్ ఆఫ్ గాడ్. వాళ్ళకి 1,00,000 సంవత్సరాలు ఆయుష్ ఉంటే 60,000 సంవత్సరాలు, 80,000 సంవత్సరాలు, 90,000 సంవత్సరాలు వాళ్ళు తపస్సులో గడిపేసేవారు. ఎందుకు? మనకి హిరణ్యకశిపుడు సత్యయుగంలోనే కదా, ఫస్ట్ యుగంలో సత్యయుగంలోనే ఉన్నాడు హిరణ్యకశిపుడు. 10,000 సంవత్సరాలు తన బొటని వేలే గోటి మీద నిలబడి బ్రహ్మదేవుణ్ణి తపస్సు చేశాడు అతను. అంటే యూ కెన్ ఇమాజిన్. అక్కడ అందులో 99.99% దే ఆర్ గుడ్ పీపుల్, ఓన్లీ వెరీ ఫ్యూ ఆర్ బ్యాడ్ పీపుల్. కాబట్టి వాళ్ళకి అన్నీ ఈ భగవద్గీతలో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ తెలుసు. అక్కడ రాజులందరూ కూడా ఇది సక్రమంగా పాటించేవాళ్ళు. కానీ నెక్స్ట్ యుగంలో ఏమిటంటే 3 కాళ్ళే మిగిలాయి అన్నమాట.
సో అది త్రేతాయుగం. కాబట్టి అప్పుడు భగవంతుడు తప్పకుండా ధర్మాన్ని నిలబెట్టడానికి మళ్ళీ సూర్యదేవునికి ఈ భగవద్గీతని ఉపదేశించాడు. మళ్ళీ ఇప్పుడు ఈ 28th చతుర్యుగం అన్నమాట. చతుర్యుగం అంటే ఈ కల్పం అనేటి ఉంటుంది, మనువు. సో 28th చతుర్యుగంలో మనం ఉన్నాం ఇప్పుడు. ఈ 28th చతుర్యుగం ఎటువంటి మహత్తరమైనది అంటే వీఆర్ వెరీ వెరీ సో ఫార్చునేట్, సో లక్కీ. బికాస్ నార్మల్గా ఏమంటే సత్యయుగం తర్వాత ద్వాపర, ద్వా అంటే 2, ద్వాపర అంటే ఫస్ట్ యుగం సత్యయుగం, ఆర్ కృత, కృత అంటే ఫస్ట్. సెకండ్ షుడ్ బి ద్వాపర యుగం, థర్డ్ షుడ్ బి త్రేత, త్రేత అంటే 3, నాలుగవది కలియుగం. కానీ ప్రతి ఒక్క 28th చతుర్యుగంలో, చతుర్యుగం అంటే కృతయుగము, ద్వాపర యుగము, త్రేతాయుగము, కలియుగం అనేటువంటి 4 యుగాలు కలిస్తే ఒక చతుర్యుగం అంటే ఒక మన్వంతరం అవుతుంది అది. అలాంటిది 71 మన్వంతరాలు అయిపోతే అప్పుడు బ్రహ్మదేవునికి ఒక పగలు అని అంటున్నారనమాట. సో ఇక్కడ 28th చతుర్యుగంలో వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కొద్దిగా తారుమారు అవుతుంది. ఇది ఎందుకు అంటే ఈ 28th యుగంలో ఫస్ట్ త్రేతాయుగం వచ్చింది, కృతయుగం తర్వాత త్రేతాయుగం, రామచంద్రుల వారు వచ్చారు. థర్డ్ శ్రీకృష్ణుల వారు ద్వాపర యుగం అనేటువంటిది థర్డ్ యుగంగా వచ్చింది. ఫోర్త్ యుగం కలియుగం. అంటే ఎవ్రీ 28th చతుర్యుగం కృష్ణ ఈజ్ కమింగ్ టు ది హీ ఈస్ టేకింగ్ అవతార్ అనమాట, అవతారం తీసుకుంటున్నాడు అనమాట. అది అంటే వీఆర్ సో ఫార్చునేట్ టు బీ ఇన్ దిస్ 28th చతుర్యుగం. ఎందుకు? కేవలం 5000 సంవత్సరాల క్రితమే శ్రీకృష్ణుడు తన మానవ దేహంతో మన భూమి మీద సంచరించాడు, బృందావనము, గోకులం. అందుకే అది అంతటి పవిత్రమైనటువంటి స్థలాలు అయిపోయాయి. ఇప్పుడు మనకు కూడా అక్కడికి వెళ్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది. బికాస్ కృష్ణ మూడ్ ఇన్ దోస్ ప్లేసెస్. అలాగే అయోధ్యలో శ్రీరామచంద్రుడు సరయూ నదీ తీరంలో తన జీవితాన్ని అక్కడ దండకారణ్యము అన్ని చోట్ల తిరుక్కుంటూ మొత్తం దేశమంతా కూడా పర్యటించి సీతాదేవి అన్వేషణ అనేటువంటి ఒక కేవలము అది ఇట్ ఈస్ జస్ట్ ఏ కాజ్, బట్ ఆయనకి విరహం అంటూ ఉండదు. సో ఇటువంటి పుణ్యభూమి మన భారతదేశం. సో ఇక్కడ అప్పుడు అవసరము లేదు. ఆ కృతయుగంలో ఈ భగవద్గీతకి అవసరము లేదు అంటే వాళ్ళకందరికీ దే ఆర్ ఆల్రెడీ నోయింగ్ దిస్. కానీ మిగతా యుగాల్లో అంటే అందరూ ఇవి అలా అలాగే పాటించేవాళ్ళు. జీవించే వాళ్ళు ఇలాగే అని. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో జీవించేవాళ్ళు ఎలాగైతే యథాతథం అంటారు కదా. సో వేదాల ప్రకారమే, వేదాలు ఎలా చెప్పాయో అలాగే వాళ్ళు జీవించేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఇది అవసరము పడలేదు. కాకపోతే ఇందులో ఉన్న సారాంశం అంతా కూడా వేదాలు వాళ్ళకి తెలుసు. బికాస్ భగవద్గీత ఈజ్ ద జిస్ట్ ఆఫ్ వేదాస్. అది అన్నమాట. క్లియర్ అయిందా? థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, సారీ క్లాస్ డిస్టర్బ్ అయినట్టుంది. మాతాజీ, ఇట్ ఈస్ యూ షుడ్ ఆస్క్ క్వశ్చన్స్. లేకపోతే ఇది మోనోలాగ్ అయిపోతుంది. మోనోలాగ్ అంటే మేబీ ఇట్ విల్ సమ్ టైమ్స్ బికమ్ వన్ సైడెడ్. అట్లా ఉండకూడదు. అందుకే నేను అప్పుడప్పుడు ఆగి క్వశ్చన్స్ అడుగుతుంటాను. సో ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ క్వశ్చన్స్. క్వశ్చన్స్ అడిగినప్పుడే డిస్కషన్ వస్తుంది. డిస్కషన్ వల్ల మనకి ఇంకా నాలెడ్జ్ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది. మంచి క్వశ్చన్ అడిగారు మాతాజీ మీరు. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్ మాతాజీ? ఓకే, సో నో క్వశ్చన్స్ అంటే మనం లెస్ దెన్ 1 minute ఉంది, బట్ వీ కెన్ రీడ్ ద శ్లోకం. సో భగవంతుడు అర్జునుని క్వశ్చన్కి రెస్పాన్స్ ఇస్తున్నారు ఇక్కడ. ఏమిటయ్యా? శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున